సూర్యాపేట జిల్లా రామన్నగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం నేతలు పరిశీలించారు. నెల రోజుల నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నెల రోజుల నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ కూడా సరిగా అందడం లేదని విమర్శించారాయన. క్వింటా ధాన్యానికి 5 కిలోలు కోత విధిస్తున్నారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. ఇక్కడ ధాన్యం అంతా కూడా నెల రోజులైనా సరే వీటికి సంబంధించినటువంటి కొనుగోళ్లు జరగడం లేదు. యాప్ ద్వారా రావాలనేటటువంటి పద్ధతి రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. లారీలు రావాలనేటటువంటి లారీలు దొరకనటువంటి పరిస్థితి. అట్లాగే గోన సంచులు కూడా దొరకడం లేదు. ఈ ధాన్యానికి సంబంధించినటువంటివి తాళ్ళు నైని రకరకాల పేరుతో దాదాపు 4-5 కేజీలు రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వీటికి సంబంధించినటువంటివి నెల రోజులైనా సరే డబ్బులు చెల్లించడం లేదు. ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా అదే కొనసాగుతుంది. రైతులు 6 కాలం కష్టపడి పండించేటువంటి పంటని ఐకేపీ సెంటర్లో పోసి దాదాపు నెల రోజులు అవుతుంది. కానీ కొనుగోలు మాత్రము తక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతులు ఇప్పటికే అకాల వర్షాల వల్ల ఒడ్లు తడిచి తేమ ఉంటుంది, ఆ రంగు అంటే ఒడ్లు కలర్ మారుతుందని ఆ నేపథ్యంతో ఇవాళ ఐకేపీ సెంటర్లో తరుగు తీసినటువంటి పరిస్థితి. అట్లాగే మిల్లులకు పోయిన తర్వాత కూడా తరుగు తీస్తున్నారు. ఇట్లా రైతాంగం నష్టపోతా ఉండ్రు. కాబట్టి వెంటనే గోనె సంచులు పంపించి దీన్ని వెంటనే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను.